జై శ్రీరామ్ అండి అందరికీ. అందరం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. మనందరికీ తమిళనాడులో ఉన్న తిరువనామలై అని పిలుచుకునే అరుణాచలం గురించి తెలుసు కదండి. కానీ చాలామందికి తెలియని మినీ అరుణాచలం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మినీ లేదా ఈ చిన్న అరుణాచలం మన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్ముపేట మండలం నరసాపురం అనే గ్రామంలో ఉంది. శివయ్యను దర్శించుకోకముందే ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం మనల్ని చూపు తిప్పుకోనివ్వదండి. కనులారా ఆయనను దర్శించుకున్న తర్వాతే శివయ్య. ముందుగా స్థలదాత అయిన రావులోజు సత్యనారాయణ గారి విగ్రహం చూసి దాతల వివరాలు అంటే అన్నదాన వివరాలు ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుందండి. అందువల్ల వాటి గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళాక అరుణాచలంలో ఉన్నట్లే ఇక్కడ కూడా అష్టదిక్పాలక లింగాలు ఉంటాయండి. వీటన్నింటినీ అంటే ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయువ్యలింగం, కుబేరలింగం, వీటితో పాటు సూర్యలింగం, అలానే చంద్రలింగం అవన్నీ దర్శించుకోవాలంటే ముందుగా మనం గిరి ప్రదక్షిణ వినాయకుని గుడితో ప్రారంభించాలి. ఈ ప్రదక్షిణలో మనం అష్టదిక్పాలక లింగాలతో పాటు 1008 బ్రహ్మసూత్ర శివలింగాల దర్శనం కూడా పూర్తి చేసుకున్నామండి. ఇప్పుడు పంచభూతాలైన పృథ్వీలింగం, వాయులింగం, జలలింగం, ఆకాశలింగం, అలానే అగ్నిలింగం వీటిని కూడా దర్శించుకుని అరుణాచలంలో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఉన్న మోక్షద్వారాన్ని కావాలనుకుంటే ప్రయత్నించవచ్చు. తరువాత సప్తమాతృకలు, శ్రీపాదలింగం, స్ఫటికలింగం, బాణలింగం, శ్రీచక్రలింగం, మరకతలింగం, పాదరసలింగం ఇక్కడ అన్నీ దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఉన్న నిలువెత్తు బాణలింగానికి మన స్వహస్తాలతో విభూతితో పూజ చేయవచ్చునండి. విభూతి ప్యాకెట్ వాళ్ళే ఇస్తారండి. దాని ఖరీదు 10 రూపాయలు. తరువాత మనం శ్రీపాదలింగాన్ని దర్శించుకుని
అక్కడే ఉన్న లింగాన్ని కూడా దర్శించుకున్న తర్వాత అద్దాల మండపంలో ఉన్న శివపార్వతులను కూడా దర్శించుకుని ద్వాదశ జ్యోతిర్లింగాలకు జలాభిషేకం చేసుకుని ప్రధాన లింగమూర్తిని దర్శించుకోవచ్చు. ఓం నమః శివాయ.